నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అవుతున్నాడని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే తల్లి చెల్లి దూరం అయిపోయారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మావిగన్ అనగానే పారిపోయారు. అదేవిధంగా చూసుకుంటే మావిగన్ అని చెప్పి కొద్ది రోజుల్లోకే లండన్ పారిపోయాడు. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ఎటువంటి విమర్శలు చేస్తానికి లేక ప్రభుత్వం తప్పుపడటానికి ఎక్కడ తప్పులు దొరక్క పక్క రాష్ట్రంలో విజయ్ గెలిచినా సరే, విజయ్ సీఎం అయినా సరే నా వల్లే అని చెప్పేసి ఆయన క్రెడిట్ చోరీ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ మరో పక్క చూసుకుంటే ఎక్కడైనా సరే తప్పులు దొరికితే అనుకుంటే అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, టైం బాండ్ పెట్టుకొని మరి ఇన్ని నెలల్లో ఈ కంపెనీలు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో 2029 నాటికి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కాదు, ఖచ్చితంగా దానికి మించి అంతకుమించిన 30 లక్షల ఉద్యోగాలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు కాబోతున్నాడు 2029 కానీ, లేదు కూటమి ప్రభుత్వం 30 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పి. దీని గురించి మీరేం చెప్తారు? నిన్న కలెక్టర్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది మనం రోజు చెప్పుకునేది చెప్పాడు ఆయన. ఏం చెప్తున్నారు? ఎవ్రీడే ఒక MOU, వారానికి ఒక శంకుస్థాపన. ఆ విధంగా మన గవర్నమెంట్ వెళ్తుంది. ఇప్పుడు 17 సార్లు స్టేట్ ఇండస్ట్రీ SIPB మీటింగ్స్ జరిగిన తర్వాత లాస్ట్ మీటింగ్ 17th మీటింగ్ అనుకుంటా నిన్న మొన్న జరిగింది. దాంట్లో 2 lakhs crores-కి ఆమోదం పొందింది క్యాబినెట్లో SIPB. దాంట్లో 1,00,000 కోట్లు పెట్టి రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది వైజాగ్లో. ఇది డేటా సెంటర్ల యుగం అనమాట. అసలు భారతదేశంలో డేటా సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే వైజాగే డేటా సెంటర్స్ యుగం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్లు, ఇప్పుడు రిలయన్స్ వచ్చేస్తుంది 1,00,000 కోట్లు. అలాగే మెటా వస్తుంది, ఇతర బ్రూక్ఫీల్డ్ వస్తుంది, ఇంకా చాలా డేటా సెంటర్స్, అదాని కూడా. ఇన్ని డేటా సెంటర్లు అయ్యేటప్పటికి వైజాగ్నే డేటా సెంటర్ సిటీకి కూడా ఇది చేసే అవకాశం ఉందన్నమాట. అది డేటా హబ్ ఇన్ ద వరల్డ్లోనే డేటా హబ్ కింద రావచ్చు అసలు. అది అచీవ్మెంట్ అనమాట. యాక్చువల్గా 2024 ఎలక్షన్స్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. యువగణంలో కూడా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. ఆ దిశగానే వాళ్ళ ప్రయాణం జరుగుతుందన్నమాట. అదే జయంగా గత ఈ 2 సంవత్సరాల నుంచి రాత్రి పగళ్ళు కష్టపడి ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే 23 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. 23 నెలల్లోనే 23 నెలలు, నెలకి 1,00,000 కోట్ల చొప్పున వస్తున్నాయి. అది చిన్న చిన్న కంపెనీలు కాదనమాట. ఒకటి గూగుల్ డేటా సెంటర్ అయితే, ఒకటి రిలయన్స్ అయితే, ఒకటి టాటా అయితే, ఒకటి BPCL అయితే, ఒకటి ArcelorMittal అయితే, ఒకటి NTPC గ్రీన్ హైడ్రోజన్ అయితే, ఒకటి ఏమో గ్రీన్ అమోనియా అయితే. అసలు ఒక్క రకంగా చెప్పుకోవాలంటే అసలు ఎన్ని రకాల కంపెనీలు ఉంటే అన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న చూసాము ఆటోమొబైల్స్, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది బ్రహ్మాండంగా. సౌత్ ఇండియాలోనే 2 ప్లాంట్స్ ఉన్నాయి చెన్నైలో ఆల్రెడీ. ఇంకో ప్లాంట్ వచ్చింది 2,000 కోట్లకి. చంద్రబాబు నాయుడు గారు ఎంత సంతోషంగా చెబుతున్నాడు, రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఇది ఇప్పుడు రాయలసీమ ఇది అని చెప్తున్నాడు అనమాట. దగ్గర ఉద్యోగాలు వస్తే సంతోషం అనమాట. ఎందుకంటే సాధించుతున్నాం మేము, మా పైన ఒక టైం బౌండ్గా పెట్టుకున్నాము. 10 నెలల ఈ కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే 9 నెలలకే స్టార్ట్ చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఇది కూడా కాదండి, అందరూ అమరావతిలోనే డబ్బులన్నీ పెడుతున్నారా అంటే అమరావతిలో ఒక్క పైసా కూడా పెట్టట్లా. అన్నీ సెల్ఫ్ సఫిషియెంట్గా చేస్తున్నారు. అక్కడికి ల్యాండ్ మిగిలిపోతుంది. ల్యాండ్ క్రమేణా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఇమ్మీడియట్గా ల్యాండ్స్ అమ్మి ఎవరైతే ఎక్కడైతే అప్పులు తెచ్చారో అప్పులు తీర్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అసలు సపరేట్ ఇది అమరావతి ఇష్యూ అనేది సపరేట్, పోలవరం అనేది సపరేట్. పోలవరం ఫండ్స్ మొత్తం మనం 5 పైసలు ఖర్చు పెట్టకుండా అది సెంట్రల్ ప్రాజెక్ట్ అది. కాబట్టి అక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. మనం ఎంత అచీవ్మెంట్స్ అంటే వీ కెనాట్ ఇమాజిన్ ద అచీవ్మెంట్. ఇప్పుడు రైల్వే జోన్ వస్తుంది రేపు 1వ తారీఖు నుంచి. అది మరి లాస్ట్ 5 yearsలో ల్యాండే ఇవ్వాలా ఆ గవర్నమెంట్. ఇమ్మీడియట్గా ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టే లోపల వేరే బిల్డింగ్లో ఓపెన్ చేస్తున్నారు రేపు June 1 నుంచి. 56 ఎకరాలు 56 ఎకరాల్లో అది బిల్డింగ్ అయ్యేటప్పటికి 1 or 2 years పడుతుంది. అందుకని రెంటెడ్ బిల్డింగ్ లీజ్ తీసుకుని పెడుతున్నారు. మరి అది పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర నుంచి విజయనగరం వరకు అసలు అది ఒక పెద్ద మహానగరం అయిపోతుంది వైజాగ్. ఎందుకంటే అక్కడ భోగాపురం విమానాశ్రయం దగ్గర నుంచి రిలయన్స్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, NTPC గ్రీన్ హైడ్రోజన్ ఏమో పుడిమేడక అనకాపల్లి. మరి ఇది రాంపల్లిలో కూడా గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. రాంపల్లిలో మరి ArcelorMittal వస్తుంది 1,30,000 కోట్లు.
ఇవన్నీ ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1,80,000 కోట్లు, అక్కడే దగ్గర 10 lakhs crores అయిపోయింది ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ బెల్ట్ అనేది ప్రపంచంలోనే ఒక వినూత్నమైన నగరంగా తయారవుతుంది. ఆల్రెడీ కాస్మోపాలిటన్ సిటీ వైజాగ్, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ చాలా ఉంది, నేవీ ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, చాలా ఆల్రెడీ డెవలప్ అయిపోయి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు వైజాగ్లో ఉంటారు. ఆల్రెడీ కాస్మోపాలిటన్ క్లైమేట్ ఉందన్నమాట. అది సముద్రం ఉండటం, కోస్టల్ ఏరియా అవటం, ఇన్ని రకాలుగా ఆ ఏరియా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో డీసెంట్రలైజ్ చేశారు డెవలప్మెంట్ని. ఇటువరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్లోనే చేశారు, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిందని చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారని కొంతమంది విమర్శకులు చేస్తున్నారు. కానీ అది ఎట్టి పరిస్థితిలో కాదు, అక్కడ రాజధాని వరకే కడుతున్నారు. అది ఒక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది, ప్లస్ క్వాంటమ్ వ్యాలీ, ఇట్లాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నీ అమరావతిలో వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు రాయలసీమలో అంతా మొత్తం టోటల్గా ఎలక్ట్రానిక్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. చూడండి, సోలార్ కానీ విండ్ కానీ ఎనర్జీ ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయో చూడండి అక్కడికి. ఇప్పుడు మొన్న రెన్యూ ఎనర్జీ ఓపెన్ చేశారు మొన్న అనకాపల్లి రాంబెల్లిలో, అది చెప్పుకోవాలి మన 5,000 కోట్లు. అది దానికి ఈ ఉంటాయి కదా పలకాలు, సోలార్ పనకాలు, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ రెన్యూ ఎనర్జీ మొత్తం 80,000 కోట్లు పెడుతున్నారు. దాంట్లో 5,000 కోట్లే రాంబెల్లిలో పెట్టేది. అనంతపురం డిస్ట్రిక్ట్లో 22,000 కోట్లు పెట్టి సోలార్ పెడుతున్నారు వాళ్ళు. అంటే ఒక్కటి కాదు, రెన్యూవబుల్ ఎనర్జీ మొత్తం. అసలు ఇప్పుడు రేపు నిన్న ఎస్ఐబిబిలో వచ్చినట్లు కూడా 50,000 కోట్లు సోలార్ ప్రాజెక్టే ఉంది. మరి టోటల్గా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మొత్తం రాయలసీమలోకి వస్తున్నాయి. మరి నెల్లూరుకి వచ్చేటప్పటికి, రామాయపట్నం తీసుకొచ్చేటప్పటికి మీరు బీపీసీఎల్ వస్తుంది. మొన్నేమో సెమీ కండక్టర్స్ రిలయన్స్ వాడు బియ్యం చేశారు, ఆల్రెడీ ఇదైపోయింది. ఇప్పుడు కొప్పర్తి, ఓర్వకల్లు 2 నోడ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 6,000 crores సెంటర్ ఇచ్చింది, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. సెమీ కండక్టర్స్ అనేది లేటెస్ట్ ఇండస్ట్రీ. అది సెమీ కండక్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు కూడా ఒకటి కేటాయించింది కర్నూలుకి. అట్లా సెమీ కండక్టర్స్ ఇష్యూ ఒకటి వెళ్తుంది. ఆటోమొబైల్స్ కియా ఉంది, ఇప్పుడు ఆల్రెడీ అపోలో టైర్స్ ఫ్యాక్టరీ ఉంది సచివేడ్లో, అంటే శ్రీ సిటీలో. హీరో హోండా మోటార్స్ ఉంది, ఇసుజీ ఉంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ కాక మీకు సెల్ కంపెనీలు అన్నీ ఆల్మోస్ట్ తిరుపతిలోనే ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ మొత్తం సస్యశ్యామలంగా ఉంది. ఒక్క సస్యశ్యామలంగా ఇండస్ట్రీయే కాదు, ఇరిగేషన్ వైజ్గా కూడా అంద్రీనీవా అయిపోయింది. అంద్రీనీవా 2,500 కోట్లు జస్ట్ 4 monthsలో స్పెండ్ చేసి, లైనింగ్ అంతా వేసి, దానికి మొత్తం చెరువులన్నీ నింపేసి రాయలసీమ అంతా సస్యశ్యామలంగా తయారు చేశారు. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ తీసేశారు లాస్ట్ గవర్నమెంట్. హార్టికల్చరల్ హబ్గా తయారు చేస్తున్నారు అనంతపూర్ని. కియా మోటార్స్ వచ్చిన తర్వాత అనంతపూర్ షేపే మారిపోయింది. ఇన్ని రకాలుగా అనంతపూర్, రాయలసీమ ఒక విధంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఇది ఒక బంగారు స్వర్ణ యుగం ఇది ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా 2024 వచ్చారో అప్పటి నుంచి నాశనం, ధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానే ఒక విధంగా స్వర్ణయుగంలాగా తయారు చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి ఆయన కృషి అంతా చేస్తున్నారు. ఒక్కసారి కనుక మెటీరియలైజ్ అయ్యి 20 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాల్లోనే వచ్చినాయి. ఇంకా 3 సంవత్సరాలు ఎన్ని కంపెనీలు వస్తాయో లెక్కలేదు మనకి. ఎన్నెన్ని కంపెనీలు మన ఊహకందనవి వస్తాయి అన్నమాట. ఎవరు ఊహిస్తున్నారో ఇవన్నీ వచ్చినాయి అని. మొన్న కాక నిన్న కెరీర్ ఎయిర్ కాను అన్నీ అసలు ఏసీ మిషన్లు. ఇప్పుడు నిన్న లోకేష్ అంటున్నాడు అసలు మొత్తం వరల్డ్లో ఏసీ మిషన్స్లో 70% మన దగ్గర నుంచి వెళ్ళాలంటున్నాడు అనమాట. అంటే ఎల్జీ ఇక్కడే ఉంది, డైసన్ ఇక్కడే ఉంది, ఈ కెరీర్ ఎయిర్ కాను ఇక్కడి నుంచి వెళ్తుంది, బ్లూ స్టార్ ఉంది, అన్ని ఏసీ మిషన్లు శ్రీ సిటీ. నేను శ్రీ సిటీ మొత్తం విజిట్ చేశా, మొత్తం అన్ని ప్లాంట్స్ చూశాను నేను 2019 ఎలక్షన్స్లో. నేను ప్రత్యక్షంగా చూసి అదృష్టం కలిగింది నాకు అది. అప్పుడు అపోలో టైర్స్ చూసా, హీరో హోండా మోటార్స్ చూసా, ప్రస్తుతానికి మరి రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టారు. ఈ విధంగా ఏంటంటే అన్ని జిల్లాలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఇండస్ట్రీస్, ఎక్సలెంట్గా చేసుకొస్తున్నారు. ఇప్పుడు ఇండుసోల్ వాళ్ళు కూడా ఇది పెడుతున్నారు కదా, ఇండుసోల్ వాళ్ళు కూడా కొన్ని కాంట్రవర్సీ ఉంది. షీడీసై ఎలక్ట్రిక్ వాళ్ళకి ఆ భూమి ఫర్టైల్ ల్యాండ్స్ ఎందుకు ఇవ్వాలని కొంచెం వచ్చింది. తర్వాత 5 లక్షల ఎకరాన్ని 20 లక్షలు చేశారు, కొంచెం కూల్ అయింది. అది కూడా చాలా పెద్ద ప్లాంట్, సోలార్ ప్లాంట్ ఇండుసోల్ వాళ్ళకి. మరి అది కూడా రాయలసీమేగా సార్. ఇక్కడ ఇదంతా రాయలసీమకు సంబంధించి కంపెనీలు మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే వైజాగ్ ఏదైతే ఉందో పూర్తిగా అది డేటా హబ్ కింద మారిపోయింది. ఇటు అమరావతి ఎలా డెవలప్ అవుతుందో చూస్తున్నాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి 3 రాజధానులు ఏవైతే 3 రాజధానులకు సంబంధించిన ప్రాంతాలు ఇప్పుడు అత్యంత భయంకరంగా డెవలప్ అవుతున్నాయి. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక కిట్ కూడా పెట్టలేదు. సో ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గతంలో
తను ఏదైతే మాట్లాడిన మావిగనైన మాటకి కనీసం చాలామంది బయటకు వచ్చేసారు. ఇప్పుడు మనం చూస్తే ఏపీ రాజకీయాలు కాకుండా తమిళనాడులో గెలిచినటువంటి విజయ్ కూడా నా వల్లే గెలిచారని చెప్పి మాట్లాడడంతో పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. సో మొత్తం 2029 నాటికి వైసీపీ ఏం కాబోతుందంటే ఏం చెప్పారు? అది కాదండి, మీరు క్రాయ్ కూడా పెట్టలేదంటారేంటి 3 రాజధానుల్లో? బ్రహ్మాండమైన ఋషికొండ ప్యాలెస్ కడితే 500 కోట్లు పెట్టి 2 సంవత్సరాల నుంచి దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లా. అంటే ప్రజల కోసం ఏం కట్టాడు, తన కోసం. అది అర్థమైంది నాకు. నేను చెప్పేది ఏంటంటే 500 కోట్లు నష్టపరిచాడు కదా కట్టి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దాన్ని ఏం చేయాలో మేధావులు కూడా చెప్పలేకపోతున్నారు. మరి దాని నష్టమే కదా 500 కోట్లు. దాన్ని దేనికి పెట్టడానికి పనికిరావట్లేదు. అది పెద్ద పెద్ద ప్యాలెస్, మహారాజులు ఉండే ప్యాలెస్ సామాన్య ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది? సరే, అది అయిపోయింది. అసలు ఆ మనిషి నిజంగా సిన్సియర్గా 3 రాజధానులను పెట్టి చేసినట్టయితే ఎవరైనా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అది కావాలని అమరావతి మీద ద్వేషంతో ఆ మాట అన్నాడు, కానీ అతని సిన్సియారిటీ ఎక్కడ లేదు. అది ప్లస్ మొన్న చట్టబద్ధత తీసుకొచ్చారు అమరావతి రాజధానిని. అదే టైంలో లోక్సభలో చట్టబద్ధత తీసుకొచ్చే టైంలో అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టి మావిగానని ఒక పిచ్చి ఆలోచన తీసుకొచ్చాడు. ఆ దెబ్బకు అసలు పార్టీలో దగ్గర 10 to 15% ఓట్లు మాయమైపోయినాయి. ప్రజలందరూ చేదరించుకున్నారు, నేతలు కూడా వెళ్ళిపోయారు. అసలు నేతలు ప్రజలు అసలు అసహ్యించుకున్నారు. ఇప్పుడు చట్టబద్ధత అమరావతికి వస్తుంది, కొత్త పేర్లు తీసుకొచ్చి అనవసరమైన దాంట్లో అసలు అర్ధరహితం. అసలు దాంట్లో అసలు ఏం చేయదలుచుకున్నాడు? ఆల్రెడీ అమరావతి అయిపోతుంది, అన్ని గృహ సముదాయం అయిపోయింది, సెక్రటరియట్ ఆల్రెడీ ఉంది, రన్ అవుతున్నాయి. ఇంకా ఏం కట్టాలి? ఈయన ఈ హైవేలో కడతాడు ఇదంతా. అది అందుకని ప్రజలకి అది కన్విన్స్ అవ్వలో ఎవరు. అది కావాలని ద్వేషంతో అసూయతో అమరావతి మీద, దాన్ని అమరావతి అనే పదమే పలకకుండా దాని మీద పెట్టాడు. కాబట్టి ఆ మావిగాని మీద మనం కొన్ని 100 సార్లు మాట్లాడుకున్నాం. ప్రజల్లో కూడా దాని మీద ఒక విధమైన అతని మీద ఇది కలిగిపోయింది, ద్వేషం కాదు, అతని మీద అతనంటే ఒక విధమైన విరక్తి కలిగిపోయింది. అది ఎందుకంటే 5 సంవత్సరాలు ధ్వంసం చేశాడు. చక్కగా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చక్కగా చేసుకెళ్తున్నాడు. ఒకేపు అమరావతి, ఒకేపు పోలవరం, ఒకేపు ఇండస్ట్రీస్, స్టేట్ అసలు బ్రహ్మాండంగా నడుస్తుంటే మధ్యలో దాన్ని ఎంకరేజ్ చేస్తే అతనికి ఏమైనా పేరు వస్తుంది. నేను కూడా ఒక ఇండస్ట్రీ తెస్తాను, మంచి ఇండస్ట్రీస్ తెచ్చి ఇంకా ప్రోత్సహిద్దాం అనొచ్చు. అందుకని మావిగాన్ ద్వారా సగం పార్టీ పోయిందండి. అట్లాగే ఇప్పుడు ఆయనకి సంబంధించిన సోషల్ మీడియా ఎనలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మొన్న నేను కొన్ని వీడియోలు చూశాను. వాళ్ళు కూడా సాక్షికి మేము వెళ్ళమని చెప్పేశారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు ఎక్కడ ఎవరు చేసిందైనా సరే ఆయన సొంతంగా చేసేది నేను చేశానని చెప్పుకోడు. ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి తీసుకొస్తున్నారు అనుకోండి, మెట్లను నేనే తీసుకొచ్చాను అంటాడు. ముందు వచ్చే ముందేమో అది వేస్ట్, దానివల్ల ఏముండదు అని. అవును, వచ్చి గ్రౌండింగ్ అయిన తర్వాత అది నేనే తీసుకొచ్చాను. అవును, అన్నీ అంతే చేస్తాడండి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంతే చేశాడు. ఇప్పుడు విజయ్ గెలిస్తే నేనే గెలిపించాను అంటాడు. అసలు ఏమన్నా సంబంధం ఉందండి తమిళనాడు ఎలక్షన్కి మనకి? అసలు ప్లస్ డిఎంకేకి వెళ్ళి రోజా ప్రచారం చేసి వచ్చింది. అర్థం పర్థలేని మాటలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. పొద్దున ఇంకొక రకమైనటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది సార్. ఏదైతే మనం ముందు స్టార్టింగ్లో మాట్లాడుతున్నట్టు కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, గతంలోనే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భాలు చూసారు. నిజంగా రేపు పొద్దున 2028 నాటికి అదిగిన పూర్తయి పనులు ప్రారంభిస్తే అప్పుడు కూడా అది కూడా నేనే తెచ్చాను, నేనే ప్రారంభించానని చెప్పి అంటే చెప్తాడండి. యాక్చువల్గా ఇప్పుడు 4 సార్లు శంకుస్థాపనలు అయినాయి కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. వీళ్ళు కూడా బిగిన్ చేస్తాం అంటున్నారు. వీళ్ళు కనుక బిగిన్ చేసి 2029 కనుక కొంత పార్ట్ అన్నా పూర్తయితే, ఒకవేళ కంప్లీట్గా అవ్వపోయినా సరే కొంత అది అచీవ్మెంట్ కింద లెక్క వస్తుంది. దాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే కడపలో వస్తుంది, అది కడప కావాలని తీసుకెళ్ళి పెడుతున్నారు, వాళ్ళు చేయలేకపోయాడు అనేది అందరికీ తెలుసు. కడపలో అతను శంకుస్థాపనల వరకే చేశాడు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు హంద్రీ నివా చూశారు, ఒక సెట్టింగ్ వేసి జాతికి అంకితం చేశాడు. అలాగే వెలుగొండ ఒక సెట్టింగ్ జాతికి అంకితం చేశాను అన్నాడు. పాపం నిన్న రామానాయుడు గారు వెళ్ళి రాత్రి అంతా టన్నెల్లో కూర్చుని ఆ వర్క్ అంతా చేయించుకొస్తున్నాడు. ఇంకా 3-4 months పడుతుంది. అది ఇంకా అది జాతికి అంకితం మనం కూటమి గవర్నమెంట్ చేస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంత రకంగా ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల కోసం ఎంత కష్టపడుతున్నారు లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. 2029 నాటికి వైసీపీ ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరూ మెచ్చుకుంటున్నారండి. ప్రాక్టికల్గా అందరూ అనుభవిస్తున్నారు. సంక్షేమం పూర్తిగా 90% సంక్షేమం అయిపోయింది కదా. అందరికీ అన్నీ అందుతున్నాయి. తల్లికి 100 అంటే ఎంతమంది పిల్లలు వచ్చి అంతమందికి వస్తుంది. 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 3 సిలిండర్లు వస్తున్నాయి, బస్సు ఫ్రీ వస్తుంది, అన్న క్యాంటీన్లు వస్తున్నాయి, అన్నదాత సుఖీభవ వస్తుంది. ఇన్ని రకాలుగా సంక్షేమంలో ఎవ్వరూ కంప్లైంట్స్ లేవు. సరే, గ్రోత్ జాబ్స్ కూడా కంప్లైంట్స్ లేవు. దగ్గర 10 లక్షల జాబ్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. 2029 వచ్చేటప్పటికి 2 సంవత్సరాలకే ఇన్ని వచ్చినాయి. కాబట్టి దగ్గర మీరు అన్నట్టుగా 20 లక్షలు కాదు 30 లక్షలు వచ్చే అవకాశం కూడా
కనపడుతుంది అనమాట. మీరు 50 లక్షలు ఎగ్జాగ్రేషన్ ఫిగర్ అయినా కనీసం 30 lakhs 30 లక్షలు రీజనబుల్గా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల్లో నేను తీసుకొచ్చినాడు, కమింగ్ 3 yearsలో ఇంకే వీళ్ళందరినీ చూస్తే మిగతా ఇండస్ట్రీస్ కూడా రావచ్చు. భారతదేశంలో 100 ఇండస్ట్రీస్ వస్తే 25 ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి, 25% ఆంధ్రప్రదేశ్కే వచ్చింది. కాబట్టి ఇంత గ్రోత్ ఒకేపేమో డెవలప్మెంట్, ఉద్యోగాలు, ప్రజలందరినీ మెప్పిస్తున్నారు, ఒకేపేమో సంక్షేమం జరుగుతుంది, ఒకేపేమో గవర్నమెంట్ చాలా స్టేబుల్గా ఒక లా అండ్ ఆర్డర్ చాలా నీట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఎంతో సిస్టమేటిక్గా. నిన్న ఇవాళ కలెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది, ఎంత సిస్టమేటిక్గా చేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, డెలివరీ చేయండి, మనం చేసేది చెప్పండి, అందరికి అర్థం అవ్వాలని. కానీ కలెక్టర్స్కి ఎంత చెప్తున్నాడో చూశారు కదా. అంటే అంత కమిట్మెంట్ ఉన్న లీడర్స్ మనకు దొరకటం మనకి అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు. కాబట్టి ఇంత మంచి లీడర్స్ని వదులుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇంకోసారి తప్పు చేయరు. ఒక ఛాన్స్కి తప్పు చేశారు కానీ ఈసారి ఆ తప్పు చేయరు. కాబట్టి ఆ పార్టీ పతనావస్థ దిశలో ఉంది. ఎప్పుడైతే లడ్డూలో నెయ్యి లేకుండా లడ్డు తయారు చేశారో అప్పుడే సగం పోయింది. ఈ మావిగంతో ఇంకా పూర్తిగా పోయింది. ఇక ప్రతిదీ మేమే చేసామంటామో ఇంకా పూర్తిగా పోయింది. అన్నీ నేనే తీసుకొచ్చానంటాడు. క్రెడిట్ చోరీ అనే వర్డ్ మాట్లాడాలంటేగా అసహ్యంగా ఉంది. అసలు క్రెడిట్ ఎవరో చేసిన దాన్ని నువ్వు ఎందుకు చెప్పుకుంటావు? ప్రజలకు తెలియదా పిచ్చాళ్ళ? అప్పుడు నువ్వు నిజంగా చేసుకుంటే నమ్ముతారు. ఇప్పుడు టీటీడీ టెంపుల్స్ కట్టింది, వైజాగ్లో రుషికొండ ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు, ప్రారంభం జగన్మోహన్ రెడ్డి ఉంది, నేను కూడా మనం విజిట్ చేశా. కాబట్టి అటువంటి నువ్వు చెప్పుకో. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానం వాళ్ళు కట్టారు, నేను ఈ దేవస్థానం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కట్టానని చెప్పు. రుషికొండ ఎదురుగా ఉంది, కరెక్ట్గా అది రుషికొండ ప్యాలెస్ ఎదురుగా కనపడుతుంటుంది. కాబట్టి అటువంటివి చెబితే నువ్వు నిజంగా చేసినవి చెప్తే. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు అన్నావు, దాంట్లో అసంపూర్తిగా 5 మెడికల్ కాలేజీ కట్టానని చెప్పు, ఒప్పుకుంటారు. అసంపూర్తిగా కట్టావు, అడ్మిషన్ జరుగుతున్నాయి, నేను చేశానని చెప్పు, నిజం చెప్పు, ఒప్పుకుంటారు. అంతేగాని ప్రతిదానికి నీ ఇండస్ట్రీస్ నువ్వు అన్నీ రాకుండా చేసి అమర్రాజా ఎక్స్పాన్షన్ 10,000 కోట్లు పోగొట్టావు. అది ఒక్కటే కదా, ఎన్ని ఇండస్ట్రీస్ పోగొట్టావు. వైజాగ్లో ఉన్న మెట్టెక్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అన్నీ పోగొట్టి కూర్చున్నావు. జాకీ లాంటి చిన్న కంపెనీలు కూడా ఎలగొట్టేశావు. మరి కియా యాన్సరీస్ ఎలగొట్టేశారు. ఇన్ని రకాలుగా నువ్వు కంపెనీలని తీసుకురాకుండా ఉన్నాటినే పోగొట్టిన వాడివి. నువ్వు వచ్చిన కంపెనీలలో నేను తీసుకొచ్చానంటే ప్రజలు నమ్ముతారా? నువ్వు అసలు కంపెనీ తీసుకురావు అనేది ప్రజలందరిలో ముద్ర పడిపోయింది. కాబట్టి నువ్వు కమింగ్ ఇయర్స్లో అయినా సరే, నువ్వైనా సరే 3 years టైం ఉంది. కాబట్టి నువ్వు అసలు ఈ 5 సంవత్సరాల్లో మనం ఎందుకు తప్పులు చేసాం, ఏం తప్పులు చేసాం పరిశీలించుకో. ఎందుకంటే నీ పక్కనున్న విజయసాయి రెడ్డే వెళ్ళిపోయాడు, నీ పక్కనున్న నీ తల్లి నీ చెల్లె వెళ్ళిపోయారు నీ దగ్గర నుంచి. అంటే నీలో ఏయో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు పరిశీలించుకొని తప్పులు సరిదిద్దుకొని నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నించు. నిజంగా సిన్సియర్గా, కొంచెం కాకపోతే కొంచెం ప్రజలు గౌరవిస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులు గౌరవించు, అప్రిషియేట్ చేయి. నేను కూడా సహకరిస్తాను, నేను కూడా సపోర్ట్ చేద్దాం, అమరావతిని ప్రపంచ నగరంగా తయారు చేద్దాం అన్ను చంద్రబాబు గారితో తోడుగా వెళ్ళి ఇద్దరు కలిసి చేయండి. అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు చెప్పకుండా అన్నీ ఏం చేయకుండా డిస్ట్రాక్షనే నీ జయంగా పెట్టుకుంటే నిన్నెవరు ఆదరించరు. పార్టీ కూడా 2029 దాకా ఉండదు ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఓ పక్క కూటమి బుల్లెట్లా దూసుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి గన్తో పేలుచ్చేస్తా అని చెప్పేసి అనే మాటలు చూస్తున్నాం. సో ఖచ్చితంగా 2029 నాటికి వైసీపీగా ఉంది కూటమి ప్రభుత్వం ఇంకొక 30 ఏళ్ళు కొనసాగనుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.